విద్యారంగంలో తెలంగాణ దేశంలోని నంబర్ 1గా నిలుస్తోంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదికలో కూడా తెలంగాణ టాప్గా నిలిచింది. అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 2వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రతి 10 లక్షల మందికి గుజరాత్లో 29 కాలేజీలు మాత్రమే ఉండగా తెలంగాణలో మాత్రం 52 కాలేజీలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీల ఎన్రోల్మెంట్ రేషియో పెరిగినట్లు ప్రకటించింది. విద్యార్థులకు తగిన సంఖ్యలో కళాశాలలు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి 10 లక్షల జనాభాకు 52 కాలేజీలతో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. 66 కాలేజీలతో కర్ణాటక తొలి స్థానంలో ఉన్నది. ఇక జిల్లాల పరంగా చూస్తే హైదరాబాద్ 491 కాలేజీలతో దేశంలో 3వ స్థానంలో, రంగారెడ్డి 349 కాలేజీలతో 6వ స్థానంలో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల వారీగా దేశంలోనే దాదాపు 24 కోట్లతో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో అధిక సంఖ్యలో 8,375 కాలేజీలు ఉన్నాయని, యూపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయని తెలిపింది. యూపీలో ఎక్కువ కాలేజీలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర జనాభాను బట్టి చూస్తే ప్రతి 10 లక్షల మందికి కేవలం 30 కళాశాలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ప్రతి 10 లక్షల మందికి కేవలం 29 కాలేజీలే అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో 4 కోట్లు మాత్రమే జనాభా ఉన్న తెలంగాణలో 2083 కాలేజీలు ఉన్నాయి. అంటే ప్రతి 10 లక్షల మందికి 52 కాలేజీలే అందుబాటులో ఉన్నట్టు లెక్క. ఇక టాప్ 10 రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కనీసంగా 30 లేదా అంతకంటే ఎక్కువ కాలేజీలు ఉన్నట్టు నివేదిక తెలిపింది. కాగా ఏఐఎస్హెచ్ఈ కింద 328 యూనివర్సిటీలకు చెందిన 45,473 కాలేజీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఎన్రోల్మెంట్ గణనీయంగా మెరుగవుతున్నది. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. 2017-18 నుంచి 2021-22 మధ్య 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మొత్తం నమోదు 6% పెరిగింది. ఇదివరకు 34% ఉండగా 5 ఏళ్లలో 40.0% చేరగా పురుషుల నమోదు 4% పెరిగి 34.7% నుంచి 38.5%, మహిళల నమోదు ఏకంగా 7% పెరిగి 34.1% నుంచి 41.56% చేరింది.